చెన్నూరు తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని సర్వే నెంబర్ 863 ఏదైతే జర్నలిస్టులకు కేటాయించినటువంటి భూమి ఉందో కబ్జాకు గురవుతుందని చెప్పి ప్రజాపక్షంలో వార్తా కథనాలు వస్తే చెన్నూరు రెవెన్యూ అధికారులు నిన్నగాక మొన్న అక్కడ బోర్డు వాతడం జరిగింది. ఇది ప్రభుత్వ భూమి, కబ్జా చేస్తే శిక్షార్హులు అని చెప్పి చెన్నూరు రెవెన్యూ అధికారులు అక్కడికి పోయి పాపం బోర్డు వాతిరు. బోర్డు వాతిన రాత్రికి రాత్రే తెల్లవారే వరకు మళ్ళీ బోర్డు లేకుండా ఉన్న పరిస్థితి. మొన్న పోయి పాపం వీళ్ళు ఇక్కడ బోర్డు వాతిరు. రెవెన్యూ అధికారులు పోయి మరి ఎంత బలంగా ఎంత గట్టిగా వాతిరో తెలియదు కానీ ఇవాళ తెల్లారే వరకు అక్కడ బోర్డే లేదు. కబ్జాదారులు రెవెన్యూ అధికారులకు ఎంత ప్రభుత్వం బాతినటువంటి బోర్డును దొంగలించారంటే వాళ్ళు ఎంత బరితయించున్నారు. ఒక మెజిస్ట్రేట్ స్థాయి అధికారి చెన్నూరు తహసీల్దార్ ఆధ్వర్యంలో పాతిన బోర్డుకే భద్రత లేకపోతే ఈరోజు అక్కడ ఎవరికి భద్రత ఉన్నట్టు? చెన్నూరు తహసీల్దార్ ఆధ్వర్యంలో బోర్డు వాతి ఇది ప్రభుత్వ భూమి కబ్జా చేయొద్దని బోర్డు వాతే బోర్డు రాత్రికి తీసేస్తే చెన్నూరు తహసీల్దార్ ఆ కార్యాలయ ఉద్యోగులందరూ కూడా మౌనం పాటిస్తున్నారు. మరి మేము పాతినటువంటి బోర్డు దొంగతనం జరిగింది, అరే మేమంటే విలువ లేదా? ఒక మెజిస్ట్రేట్ స్థాయి అధికారిని నేను పాతినటువంటి బోర్డుకే భద్రత లేకపోతే చెన్నూరులో ఎవరికి భద్రత ఉంటుంది? మరి బోర్డు దొంగలించిన వారిపై కేసులు పెడదాం, అసలు దొంగ ఎవడో వాడిని పోలీసులకు పట్టిద్దామన్న ఆలోచన చెన్నూరు రెవెన్యూ అధికారులకు పట్టింపలేదు. సార్ మీరు వాతినటువంటి బోర్డు దొంగతనం అయింది సార్, మీకు ఆ ఫోటోలు పెట్టినా అని చెప్పి ప్రజాపక్షం విలేకరి వెంకటేష్ సార్కు పెడితే సార్ మౌనం పాటిద్దానట, చూద్దాం ఆలోచిద్దామని చెప్పి. అంటే దొంగతనం జరుగుతా కూడా చూద్దాం ఆలోచిద్దామంటే అంటే తహసీల్దార్కి ఎంత బాధ్యత ఉన్నట్టో అర్థమవుతుంది. ఈ అక్రమార్కులు ఈ రెవెన్యూ అధికారులతో కుమ్మక్క అవుతానే, రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్క అయితేనే ఇంత బహిరంగంగా బరి తెగించి ఈరోజు చెన్నూరు ప్రాంతంలో వాళ్ళు కబ్జాలకు పాల్పడుతుంది. అధికారుల పాత్రే లేకపోతే ఈరోజు పాతినటువంటి బోర్డు దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఉండేదా? అధికారులకు తులమో ఫలమో ముట్టందే ఈరోజు యథేచ్ఛగా భూములు కబ్జాకు గురవుతున్నామా? దిక్కు భూములు కబ్జాకు గురవుతున్నాయని చెప్పి రోజు వీడియోలు రోజు ఫోటోలు తీసుకుంటూ వస్తే వారం రోజులు వెంకటేష్ కష్టపడితే ఆడ బోర్డు వాతిరు. బోర్డు వాస్తే రాత్రి దొంగతనం జరిగితే దొంగతనం జరిగిన బోర్డుపై పోలీస్ ఫిర్యాదు చేయడానికి చెన్నూరు తహసీల్దార్ మౌనం పాటిస్తానంటే సార్ అంటే చెన్నూరులో ఎంత భయమో అర్థమవుతుంది. సార్ పనితీరు ఎట్లుందో కూడా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ఆ భూమికి కంచె వేస్తారా, మళ్ళీ బోర్డు వాస్తారా, మళ్ళీ దొంగతనం జరుగుతా చూడాలి. మరి ఈ భూమిని కబ్జా చేయడానికి కబ్జాదారులు అంత బరితెగించి అధికారులు వాటిన బోర్డుకు కూడా భద్రత లేకపోతే అస్సలు కాదేందో చెన్నూరు మండల ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారులకు చెన్నూరు పోస్టింగ్ పట్టు కారు కొట్టు అనేది ఒక నినాదం ఉంది. మరి ఆ చెన్నూరు పోస్టింగ్ ఏందో కారు కొట్టు ఏందో అర్థమవుతుంది అందరికి కూడా. మరి చెన్నూరు పోతే క్రెటా కార్లే కావాలన్నట. మరి ఆ రోడ్డు క్రెటా కార్లే నడిచే పరిస్థితి ఉందా? మరి ఇంకో కార్లు ఏమన్నా అక్కడ నడుస్తాయో కూడా అర్థం కాదు. ఆ సార్కి ఆ కారు ఉంది కదా, నాకు కూడా అదే కారు కావాలి అంటారట. చెన్నూరు పోస్టింగ్ అంటేనే క్రెటా కారుకు డిమాండ్ ఉందట. మరి అసలు కథ ఏందో, ఈ భూ కబ్జా ఏందో, పాతిన భూ ఓడు దొంగలించింది ఎవరో మరి అధికారి ఫిర్యాదు చేస్తాడా దొంగలపై, లేకపోతే మౌనం పాటిస్తాడా చూసి అసలు ఇంకా జరుగుతున్నటువంటి అక్రమ దందాలపై కూడా పూర్తి సమాచారం C4 మీ ముందు పెడుతుంది.